నిజమా నా తమ్ముడు జోలికి ఎవరైనా వస్తే చంపేస్తా చంపేస్తా. ఏంది బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, పీక కోసేస్తా. కోసేస్తా 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 కోసేస్తా. అన్నా దీని కళ్ళు కూడా పుడి చేస్తే మంచి గిరాకొస్తుందన్నా. కండ్లు తర్వాత పీకేద్దాం గాని ముందు లోపలికి తీసుకుపోయి ఒంటి మీద బట్టలు పీకేరి. పిల్ల మస్తుగుంది, అసలే చలికాలం, ఒళ్ళు సలపరం పుడుతుంది. రేయ్ మీరిక్కడ కాక పుట్టించండ్రా, నాకక్కడ కాక తీరినాక ఇక్కడ కళ్ళు పీకేద్దాం. ఏ అమ్మాయి, రోడ్డుకి అడ్డంగా వచ్చావేంటి? నీకేం కాలేదు కదా? అమ్మాయి నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఆయాస్ పడకు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? సారు అదే అదే మా సెన్నోడిని ఎవరో ఎత్తుపోయినారు సారు. వాట్? ఎత్తుకెళ్ళిపోయారా? అవును సారు. అదే అసలు ఏం జరిగినదంటే నా తమ్ముడు సినిమాని చూసావా? ఎటైనా వెళ్ళాడా? ఇంకెక్కడి చిన్నోడు తల్లి, ఈ పాటికి భైరవ్ ముఠా వాళ్ళు కాలో కన్ను తీసేసుంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారో నీకు తెలుసా? అదే శివర్ రోడ్ అని చెప్పారు సారు. సరే నువ్వు పద. చెరపట్టగా సీతమ్మ నా దడు తలపెట్టెనా ఏదో చెడు ఆ పద 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 రామ రుద్రం శివం శంకరం రుద్రం రుద్రం శివం శంకరం రుద్రం రుద్రం శివం శంకరం రుద్రం రుద్రం శివం శంకరం
రాయ్ ఏం చేస్తున్నారా? సిన్నా రే ఆడి సంగతి ఏందో చూడండి రా. రే నడరా. సిన్నా అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా భయంతో కళ్ళు మూసినా నీ కాళ్ళు పట్టెనా నీ దొంగ వేషమే తెలియకుండా నమ్మినా నీ వాళ్ళనే కదా నమ్మించి మెల్లగా కసాయిలాగా గొంతు కోసినావులే. ఇదో నాటకం అదో బూటకం నీ పాపం ఇంక నేడు పండిపోయరా. ఇలా చూడరా నీ కర్మ నిన్ను వెంటాడగా. పాపానివే నువ్వే యుద్ధానికే దిగే కాపాడుకో నిన్నే వెంటాడే చాటుమాటు ఆటలోనే. అక్క అయ్యో అమ్మా అమ్మగారు అమ్మా ఏమైందమ్మా? ఉన్నట్టుండి ఇలా చేతులు కాళ్ళు కొట్టేసుకుంటున్నారేటి? అక్క అక్క చూడక్క ఏమైంది చూడక్క. ఏంటైనాదో అర్థం కావట్లేదే. ముందు కాలు రుద్దు కాలు రుద్దుదాం. అమ్మగారు అమ్మగారు అమ్మా సర్దుకున్నట్టుందే. అవునక్క అవును ఉన్నట్టుండి ఈవిడికి ఏమై ఉంటుందే ఏమో అక్క, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఏదో అలికిడైంది. లేచి చూస్తే అమ్మగారు ఇలా చేతులు కాళ్ళు జాడిస్తున్నారు. ఎవరినైనా పిలుద్దామా అక్క? ఎందుకు లేవే, ఇప్పుడు సర్దుకున్నది కదా, మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయి. అలాగని వదిలేలేం కదక్కా. హే అలివేల్ అక్క అక్క తలుపు తెరుచుకోవట్లేదు. ఎవరు బయట నుంచి గడిపెట్టినట్టున్నారు. ఏటంటున్నావే? ఉండు.
కావట్లేదు. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా చిన్నోడా జాగ్రత్త. అక్క రాత్రి మనకంత సాయం చేసి తలదాసుకోవడానికి ఇంత సోటిచ్చిన బాబు గారికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం తప్పేమో అక్క. తప్పేనే కానీ తప్పదు. మనం ఇంకా ఏడ్నే ఉంటే ఆలస్యం అయ్యి ఈ రోజు కూడా పరీక్షలు చేయనంటే మన గత ఎటు కాన్సెప్పు. అవునవును. అయినా ఇక్కడ ఉండి కూడా ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. అవునవును, సప్పుడు చేయకుండా వెళ్ళిపోదాం పద. మళ్ళీ ఎవరైనా లేచినా లేస్తారు. పద పద. పదక్క. హే సిన్నోడా, ఒరే మన్మథ, ఏంట్రా చప్పుళ్ళు? ఇంట్లో దెయ్యాలు ఏమన్నా తిరుగుతున్నాయేంటి? అమ్మో, లేకపోతే ఈ యాంటీ ఏమన్నా లేచి చచ్చిందా? చచ్చా, ఆంటీ ఈ టైంలో లేచిందంటే సూర్యుడు పడమట ఉదయించినట్టే. ఎవరై ఉంటారు? ఓర్ని వీళ్ళే. అయినా వీళ్ళేంటి ఈ టైంలో ఇలా వెళ్తున్నారు? ఆగండి. ఏంటిలా చీకట్లో వెళ్తున్నారు? అయ్యగారు అదే అదే ఏం చేశారు? టైం కాని టైంలో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఏం తీసుకెళ్ళిపోతున్నారేంటి? అయ్యో తీసుకెళ్ళడం ఏంటండి? తెల్లవారక ముందే ఎవరికీ చెప్పా పెట్టకుండా సంచులు పట్టుకుని తిరుగుముఖం పట్టారు అంటే అసలు ఆ సంచుల్లో ఏం దాచారు? అయ్యో అయ్యగారు, మేం పేదోళ్ళమే కావచ్చు కానీ సేతు ఆటం చూపించే వాళ్ళు మాత్రం కాదయ్యా. ఆ, కావాలంటే చూసుకోండి. వద్దు, ఉంచుకోండి, మీ బ్యాగ్లు మీ దగ్గర ఉంచుకోండి. అయినా మీరు తీసుకువెళ్ళడానికి ఏమైనా వస్తువులు బయట ఉంటాయి కదా, అన్ని లాకర్లో భద్రంగా దాచేసాం. ఇక మీరు వెళ్ళండి. అలా వదిలేస్తారేంటి బాబు గారు? పెద్ద పెద్ద నగలు కాకపోయినా వాళ్ళ అవసరానికి తగ్గట్టు చిన్న చిన్న వెండి గిన్నెలో లేకపోతే విలువైన చీరలో వస్తువులు తీసుకెళ్లి అమ్ముకున్న వాళ్ళకి పండగే కదా. అమ్మో, ఇది పాయింటే. ఓయమ్మో, మేమేమి పక్కోడి సొమ్ముకి ఆశపడే దొంగలమేం కాదు. కావాలంటే చెకింగ్స్ వేసుకో. ఇదేంటి? ఓస్ ఇదా మాకెవరైనా హాని చేయడానికి సుత్తే వాళ్ళ పీక కొయ్యడానికి. అమ్మో, ఇది కూడా పాయింటే. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా చిన్నా 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 అక్క దా. లే అక్క. ఏంది ఆగినావు? బాబుగారు చేసిన మేలుకి ఏవైనా చెయ్యాలనుందక్క. అవును, ఆ సార్కి ఏం చేసినా
సముద్రంలో చెంబు నీళ్లు పోసినట్టే అవుద్దే. అందుకే అక్క, ఇదిగో ఈ దండ అమ్మగారి చేతిలో పెట్టొత్తా? హా? వద్దే, వాళ్ళు పెద్దోళ్ళు ఏటైనా అనుకుంటారేమో. నిన్నెత్తేనే తీసుకోలేదు కదా. తీసుకోకపోవడం వాళ్ళ గొప్పతనం అక్క. కానీ మనం పొందిన సాయానికి కృతజ్ఞత చూపడం మన బాధ్యత. అందుకే ఇది ఇచ్చేసొత్తానక్క. వద్దే అలివేలు, అలివేలు. చూసావా అక్క, రాత్రి తలుపు తెరుచుకోలేదు, ఇప్పుడు తలుపు తెరిసే ఉంది. అవునే, అక్క, ఆ బూట్లకు మరకలున్నాయంటే ఖచ్చితంగా నాకు ఆ నరసమ్మ మీద అనుమానం ఉందక్క. అవునే, కానీ పెద్దోళ్ళ ఇళ్లలో ఏవేవో జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ మనకెందుకు చెప్పే. అది కాదక్క, నా మనసుకి ఏదో కీడు సంకెత్తుంది. మనకింత ఉపకారం చేసిన వాళ్ళకి ఏదో జరుగుతుందని తెలిసాక ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఏటి చేస్తావే? తప్పో ఒప్పో అమ్మగారికి చెప్పొత్తానక్క. అయ్యో అలివేలు, అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. అమ్మగారు నమస్కారం అండి. మీ బాబుగారే ఆపదలో ఉన్న మమ్మల్ని దేవుళ్ళ కాపాడి ఈ ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు. మాకు ఇంత ఉపకారం చేసిన వాళ్ళకి ఏదో అపకారం జరుగుతున్నట్టు అనిపిస్తే మీతో చెప్తున్నా. ఆ నరసమ్మని చూస్తే ఏదో తేడాగా ఉంది. రాత్రి మీరు కాళ్ళు చేతులు కొట్టుకునే ముందు ఎవరో గదిలోకి వచ్చినా అలికిడయింది. అప్పుడు మీ చేయి తగిలి కింద పడిన పౌడర్లో ఎవరో నడిచి వెళ్ళిన గుర్తులు కనబడ్డాయి. ఇప్పుడు అవే పౌడర్ మరకలు బయట నరసమ్మ బూట్లకున్నాయి. దాన్ని బట్టి చూస్తే ఆ నర్సే మీకు దొంగసాటుగా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. మీకు కావలసిన డబ్బులు వస్తాయి, దాంతో మీ తమ్ముడికి ఆపరేషన్ అయి మాటలు వస్తాయి. ఏమంటున్నారు సారు? నిజంగా వస్తాయా? వస్తాయమ్మా. నేను కూడా మీ తమ్ముళ్లాగే ఒక లోపంతో గుండెల్లో భారం తగ్గించుకుందామని హాస్పిటల్కి వస్తే వీళ్ళేసిన బిల్లుకి నా గుండెల్లో చిల్లు పడిందమ్మా. ఈ రోజుల్లో డబ్బున్నోడికే వైద్యం అన్నట్టు అయిపోయింది సారు పరిస్థితి. నిజమే అనుకో, కానీ మీ తమ్ముడికి ఆపరేషన్ జరిగే మార్గం ఉంది. అవునా సారు? ఎలా సారు? మా దగ్గర అంత డబ్బులు లేవు కదా. ఏమైనా అమ్మి కడదామన్నా ఆస్తులు కూడా లేవు. ఆస్తులు లేకపోతే ఏమమ్మా, ఆరోగ్యం ఉంది కదా. ఆరోగ్యమా?
అర్థం కాలేదు సారు. సరే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. బాగా డబ్బున్నోళ్ళు 2 కిడ్నీలు ఫెయిల్ అయితే మీలా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ కిడ్నీ తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మేము కిడ్నీ ఇవ్వాలా? అవును. కిడ్నీ ఇచ్చి ఇది చచ్చిపోవాలా? ఏ మనిషి అయ్యా నువ్వు? ఎట్టకి సలహాలు ఇస్తావా? అయ్యో అది కాదమ్మా. మనిషి బతకడానికి 1 కిడ్నీ చాలు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ధనవంతులకి ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 1 కిడ్నీ ఇచ్చారనుకో, వాళ్ళకి ఆరోగ్యంగా లాభం, మీకు ఆర్థికంగా లాభం. ఆ వచ్చిన డబ్బుతో మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించవచ్చు. అయితే నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. అలవేలు బొసే బొసే, ఏటే నువ్వు బతికుండగానే సగం సచ్చిన మనిషిలో అయిపోతావా? ఇవేం మనకొద్దే. ఎప్పటిదాకా ఎట్ట బతికామో అట్టనే బతుకుతాం. పద. లేదక్కా, నా తమ్ముడికి ఆపరేషన్ జరగకుండా ఇక్కడ నుంచి కదలేదే లేదు. అందుకని నీ ప్యానాల మీదకి తెచ్చుకుంటావా? ఈ పానం ఎప్పుడో పోవాల్సిందక్క. కనీసం నా తమ్ముడు కోసం పోతేనైనా ఈ పానానికి విలువ దక్కుతుంది. అది కాదే. అలా ఏమీ కాదక్కా, నువ్వు మాట్లాడకూడదు. సారు సారు, నా కిడ్నీ తీసుకునే చోటుకి మీరు తీసుకెళ్తారా? మాకు అసలే ఈ పట్నం కొత్త. నాకు వేరే పనుందమ్మా, మీకు అడ్రస్ చెప్తాను, వెళ్ళండి. సారు సారు, మాకు ఈ సహాయం చేసి పెట్టండి సారు. మాకు ఇక్కడ ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మంచోరులా ఉన్నారు. మీకు దండం పెడతాను సారు. ఉండు ఉండక్క. తెలివేలు. సరే సరే, ఇంతలా బాధపడుతున్నావు, పైగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. పదండి, తీసుకెళ్తాను. నా మాటేను. వస్తే అలవేలు అలవేలు, నా మాటేను. మీరిక్కడే ఉండండి అమ్మా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. అట్టగే సారు. సారు, అలవేలు ఎప్పటికైనా మించిపోయింది ఏటీ లేదే. నా మాట ఓ బాలేనువే. కిడ్నీ అమ్మి మరీ సెన్నోనికి ఆపరేషన్ ఏంటే? మనకంత డబ్బు ఇచ్చే మార్గం ఇంకోటి ఉందో చెప్పక్క. అయ్యో, ఏడవకుండు. ఓ పని చేద్దామే. మనకి సాయం చేశారు కదా డాక్టర్ బాబు. ఆ డాక్టర్ బాబుని మన బాధ చెప్పుకొని ఏదన్నా సాయం చేయమని అడుగుదామా? అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. ఏటైనా సారు? నీ టైం చాలా బాగుందమ్మా, ఒక పార్టీ దొరికింది. నిజంగానే సారు? అవునమ్మా, ఒక పెద్దాయన భార్యకి అర్జెంటుగా కిడ్నీ కావాలంట. నువ్వు ఓకే అంటే ఇప్పుడే నీ చేతిలో డబ్బులు పెట్టి ఆపరేషన్కి తీసుకెళ్తారు. కానీ కానీ అంటే ఏటి సారు? చెప్పండి సారు. అది ఒకే ఒక కండిషన్. నువ్వు మనస్ఫూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. సారు, ఎప్పటికెప్పుడు ఆపరేషన్ అంటే ఎట్టా కుదురుతుంది? తప్పదమ్మా, డబ్బులన్నీ మీ చేతిలో పెట్టి మీకు నమ్మకం కుదిరాకే ముందుకెళ్తాం. అయ్యో, 1కి 2 సార్లు ఆలోచించుకో, బలవంతం ఏమీ లేదు. నీ వల్ల ఒకరికి ప్రాణం దక్కుతుంది, మీకు కూడా డబ్బులొచ్చి సమస్య తీరుతుంది. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు సారు. నా తమ్ముడికి మాట తప్పించడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. సరేనమ్మా, పదండి. కిడ్నీ డోనర్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. సంతకమా? సంతకం ఏంటి సారు? ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా తనిష్టంతోనే కిడ్నీ ఇస్తున్నానని చట్టానికి నిరూపణ కావాలి కదా.
సంతకం పెట్టే లోపు నేను వెళ్ళి ఆ డోనర్ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఆ డబ్బులు తీసుకున్నాకే నువ్వు ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టు, సరేనా? అలాగే సారు. పదండి పదండి రాక. అలివేలు అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేయమ్మా. అలాగే సారు. అక్క అయ్యో అలివేలు వద్దే. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి సంతకం పెట్టొస్తాను. నా మాట విను అలివేలు, వద్దే అలివేలు. సారు, కిడ్నీలు ఇవ్వడానికి సంతకం ఎక్కడ పెట్టాలండి? ఒక్క నిమిషం. ఇదిగోండి మేడం, ఇక్కడ సంతకం పెట్టాలి. తీసుకోండి మేడం. సంతకం పెట్టేశాను సారు. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, నేను డోనర్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే సారు. ఏం బాబాయ్, ఎక్కడ దొరికింది ఈ బేరం? పాపం ఒట్టి అమాయకుల్లా ఉన్నారు. మనం గేలం వేస్తే పడేది అమాయకులు, అవసరం ఉన్నవాళ్లే కదరా. సరే కానీ ఒక 19 లక్షలు రెడీ చెయ్యి. 19 లక్షలా? 19 లక్షలా అని అలా నోరెళ్ళ పెడతావేంటి? ఏదో పెద్ద నిజంగా ఇచ్చేసేటట్టు. కుడి చేత్తో డబ్బు చూపించి ఆపరేషన్ టేబుల్ ఎక్కాక ఎడం చేత్తో లాగేసుకోము. పిల్ల మంచి వయసులో ఉంది, ఒంట్లో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంది, అడిగే దిక్కు దివాణం లేదు.